కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థనే నిత్యం విద్యాబుద్ధించ దేహిమే. భగవంతుడి కృపతో చాలా కాలం తర్వాత ఆంధ్రదేశానికి ధార్మికమైనటువంటి స్థలాలలో అత్యంత ప్రాచీనము విశేషమైనటువంటి క్షేత్రం రాజమహేంద్ర నగరం. విద్వాంసులకి పండితులకి పుట్టినటువంటి ఇల్లు. సాక్షాత్ గౌతమి తీర ప్రాంతంలో, గోదావరి తీర ప్రాంతంలో అనేక అగ్నిహోత్రులు, విద్వాంసులు నెలసినటువంటి స్థలం. ఇటువంటి ఈ పుణ్యక్షేత్రం చాలా కాలం తర్వాత మాకు రావడానికి అవకాశం దొరికింది. ఈరోజు పత్రికా మాధ్యమాలైనటువంటి సంబంధించి మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా మీకు అందరికీ కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ, అనతి కాలంలోనే మన గోదావరి అమ్మవారికి ఇంకా 2 సంవత్సరాల పుష్కరాలు కూడా రానున్నాయి. ఈ సందర్భంగా మా దృష్టికి కొన్ని విషయాలు వచ్చాయి. ఆంధ్రదేశానికి ఒక వైశిష్ట్యం ఉంది. 2500 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు సంచారం చేస్తూ ఉంటే అనేక పండితులని కలుసుకొని తిరుపతి వెళ్ళి, అనేక నగరాలకి వెళ్ళి పండితులను ఆశీర్వదించి, ఇక్కడ వైదిక ధర్మం అనేటువంటిది చక్కగా కాపాడబడుతోంది అని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ శంకర భగవత్పాదుల వారు ఈ భూమిపైన పెట్టుకున్నటువంటి నమ్మకం అది. శంకర భగవత్పాదుల వారు సన్యాసి జగద్గురు శంకరాచార్యుల వారు. ప్రస్తుతము భారతదేశంలో అనేక ఫీల్డ్స్ అంటే అనేక వీటిలో ప్రక్షాళన కార్యక్రమం అవుతుంది. మేము ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, ప్రస్తుతం ఆంధ్రదేశంలోనే కాకుండా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ఇత్యాది సంపూర్ణంగా ధర్మము, ధార్మికత, ఆధ్యాత్మికత అనేటువంటి ముసుగులో కొంతమంది నకిలీ సన్యాసులు, నకిలీ మఠాధిపతులు, నకిలీ పీఠాధిపతులు, నకిలీ ధర్మ గ్రంథాలు ఇవన్నీ పుడుతున్నాయి. వాటి నుంచి సమస్త ఆంధ్రదేశ ప్రజలని సావధానం చేయడానికి ఈ ప్రెస్ మీట్ మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇప్పటి వరకు మీరు స్వరూపానందేంద్ర అనేటువంటి ఒక నకిలీ డూప్లికేట్ పీఠాధిపతిని పీఠం పెట్టుకుంటున్నట్టుగా అతను డిక్లేర్ చేసి జనాల్ని మోసం చేసి, అందులో శారదా పీఠం అని చెప్పి జనాల్ని ఎంత మోసం చేశారో ప్రజలందరూ సాక్షి తెలుసునేటువంటిది. వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా జప్తు అయిపోతున్నాయి. ఆ స్వరూపానందేంద్ర ఇప్పుడు ఆంధ్రదేశం వదిలేసేసి పారిపోవడం జరిగిపోతుంది. సరే, అక్కడతో అయిపోయింది అనుకున్నాం. కానీ అక్కడతో అవల మళ్ళా మొదలైంది. ఒక నకిలీవాడు వచ్చి మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఇంకో నకిలీవాడు వస్తున్నాడు మోసం చేయడానికి. అంటే ఆంధ్రదేశంలోని ప్రజలు ఇలా మోసపోవడమేనా? దీనికి గవర్నమెంట్ కూడా ఏం చర్య తీసుకోదా? ఒక్కళ్ళని నకిలీ డూప్లికేట్ పీఠాధిపతుల్ని పట్టుకుని జైల్లో ఎందుకు పెట్టట్లేదు ఇప్పటికొచ్చి? దాని నుంచి సంపూర్ణ ఎంక్వైరీ కావాలి. ఎవరెవరు ఆంధ్రాలో పీఠాధిపతులుగా వస్తున్నారు, ఎవరెవరు డూప్లికేట్గా వస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో మీ ముందర, గోదావరి అమ్మవారి ముందర ఎక్కడే మేము చెబుతున్నాము, ఎక్కడో విషయం కాదు. మన ఆంధ్రదేశానికి కర్ణాటక నుంచి విధుశేఖర భారతీయ స్వామి అనేటువంటి ఒక స్వామి వచ్చి తిరుపతి వెళ్ళడం జరిగింది. విజయవాడ, గుంటూరు, అక్కడి నుంచి రాజమండ్రి, తుని ఇక్కడంతా సంచారం చేస్తున్నారు. ఇప్పటి కూడా తిరుపతిలోనే ఉన్నారు. మీ పత్రికా మాధ్యమాల మూలకంగా మేము సమాజం ముందర పెడుతున్నటువంటి నగ్న సత్యం ఏమిటి అంటే, నేను జగద్గురు అనేటువంటి టైటిల్తో ఇక్కడ ఒక పీఠాధిపతిగా తిరుగుతూ ఉంటున్నారు ప్రోటోకాల్ తీసుకుని. ఈయన తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా నిరాకరించేశారు. మీరు పీఠాధిపతులు కాదు, మీరు జగద్గురువులు కాదు అని ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. సామాన్య భక్తులు కానీ గేటు నుంచి వెళ్ళి నమస్కారం చేస్తూ బయటకు వస్తుంది. ఇది ఇక్కడ జనాలకు తెలియటం లేదు. ఈ విధుశేఖర భారతి అనేటువంటి ఆయన నకిలీ జగద్గురు. ఇప్పుడే మీరు ఆ విధుశేఖర భారతీ స్వామివారి దగ్గరికి వెళ్ళి అడగచ్చు,
ఎందుకు మీరు ఆంధ్ర ప్రజల్ని రకం మోసం చేస్తున్నారు? అసలు జగద్గురువు ఎవరు అంటే భారతీయ తీర్థ మహాస్వామి వారు. ఆయన మాత్రమే జగద్గురువులు, ఆయన మాత్రమే శంకరాచార్యుల వారు, ఆయన మాత్రమే శారదా పీఠాధీశ్వరులు. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? కర్ణాటకలో ఉన్నారు. మరి ఈయనెవరు? ఈయన ఉత్తరాధికారి ఆగా ఆయన ప్రకటించుకున్నారు. అంటే ఏమిటి? ఆయన బ్రహ్మీభూతులైన తర్వాత అప్పుడు ఈయన అవుతారు. ఈయన అప్పటి వరకు ఈయన జగద్గురు అనే టైటిల్ పెట్టుకోవడానికి ఈయనకి అధికారము లేదు. ఇదంతా అడగడానికి మేమెవరు? అదే జగద్గురు శంకరాచార్య వారి యొక్క పరంపరలో మేము దండి సన్యాసులు. ఉదాహరణకి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్ ఉంటాడు. హోమ్ మినిస్టర్ వెళ్ళిపోయి ముఖ్యమంత్రి రూపంలో ప్రచారం చేసేసుకుంటూ సిగ్నేచర్లు చేసేసుకుంటూ డబ్బులు దండుకుంటుంటే అధర్మం కదా. జనాలను మోసం చేయకూడదు. సామాన్య సన్యాసి మాత్రమే విధుశేఖర భారతి. మాకు సమాధానం చెప్పండి. ఇక్కడ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు మహా పండితులు అందరూ ఉన్నారు, వెళుతున్నారు, దక్షిణలు తీసుకుంటున్నారు. పండితులు అందరూ అంటే పండితులు కూడా సమాజాన్ని మోసం చేస్తున్నారా? సమాధానం చెప్పండి మాకు. ఈ విధుశేఖర భారతీ స్వామి ఎక్కడ వెళ్తే అక్కడ మేము నిలదీసి అడుగుతుంటే పారిపోతున్నారు, దొరకటల్లా. ఇక్కడ పట్టుకున్నాం ఇప్పుడు. ఆయన జగద్గురువు కాదు, ఆయన శంకరాచార్యుల వారు కాదు, ఆయన పీఠాధీశ్వరుడు కాదు. ఆదిశంకర భగవత్పాదుల వారు మఠాంనాయ మహానుశాసనం అని రాశారు. దీని పేరేమిటి? మఠాంనాయ మహానుశాసనం. అంటే ఇది ఒక లా. అంటే మఠాధిపతులు, ఆమ్నాయ మఠాధిపతులు 4 పీఠాలు పెట్టారు ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం. ఇంకొకటి, శృంగేరి స్వామి వారు శంకర భగవత్పాదుల వారికి ఎంత ద్రోహం చేస్తున్నారు అంటే ప్రపంచ ఇతిహాసంలో ఎవరు అంత ద్రోహం చేయలే. ఎవరు? ఒరిజినల్ శారదాపీఠం ఉంటున్నారు కదా, ఆ ఒరిజినల్ శారదాపీఠం శృంగేరి శంకరాచార్యుల వారు భారతీయ తీర్థ మహాస్వామి వారే ఇంత ద్రోహాన్ని చేస్తున్నటువంటిది. ఏం ద్రోహం చేస్తున్నారు? శంకర భగవత్పాదుల వారి పుట్టి 2500 సంవత్సరాలు అయింది. ఎంత? శృంగేరి వారు ఏమంటారంటే 1200 సంవత్సరాలు అంటారు. ఏమిటి ప్రమాణం అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా, నెహ్రూ పుస్తకం. ఎంత విచిత్రం, ఎంత దిగజారిపోతున్నారు చూడండి. శంకర భగవత్పాదుల వారి ఇతిహాసాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ విధుశేఖర భారతి ఇక్కడికి వచ్చి పాదపూజలు చేయించుకోవడాలు, భిక్షావందనాలు చేయించుకోవడాలు. అసలు పీఠాధిపతి అయితే కదా భిక్షావందనాల పాదపూజలు అడగండి. దీని గురించి మేము 2 రోజుల క్రితం పత్రం కూడా పంపించాం, మఠానికి వాట్సాప్లో అన్నీ పంపించాం. మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాము. మీరు జగద్గురువు కాదు. జగద్గురు అని మీరు అనుకుంటున్నైతే మేము ఎక్కడే ఉన్నాం. గంగా నది ఒడ్డుని ఇక్కడే, గోదావరి నది ఒడ్డుని శాస్త్రాదానికి ఏర్పాటు చేయండి. మీరు కాదని నలుగురిలో 100 కెమెరాలు పెట్టి మేము ప్రూవ్ చేస్తాం. వాళ్ళకి ఆ ధైర్య సాహసాలు లేవు. 2 రోజులు టైం ఇచ్చాము, 2 రోజులు అయిపోయింది. 2 రోజులు అయిపోయిన వెంటనే మీరు నకిలీ డూప్లికేట్ డిక్లేర్ చేస్తా ఉన్నాం మేము. అందు గురించి రాజమండ్రిలో విధుశేఖర భారతీ స్వామి ఇక్కడ ఉంటూ ఉండగానే ఇక్కడే గోదావరి ఒడ్డునే పత్రికా మాధ్యమాల సమ్ముఖంలో ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలందరికీ మేము ఉద్ఘోషణ చేస్తున్నది ఏమిటి అంటే విధుశేఖర భారతి జగద్గురువు కాదు. అప్పుడు స్వరూపానందేంద్ర మోసం చేసాడు, ఇప్పుడు విధుశేఖర భారతి మోసం చేస్తున్నాడు. ఈయన గురువు గారు శంకరాచార్యులు. ఇంకా చెప్పాలి అంటే మీరు మమ్మల్ని అడగచ్చు, మీకు ఇప్పుడు నేరుగా తెలిసినటువంటిది. మా ఉపనయన సంస్కారం కూడా శృంగేరిలోనే అయింది. మేము చదువుకున్నది కూడా శృంగేరిలో, కాబట్టి విషయాలు మాకు తెలుసు. మరి మీరు చెప్పింది ఇప్పుడు 37వ భారతీయ తీర్థ ఎందుకు చెప్పట్లా? ఇప్పుడు నేనే ఇప్పుడు ఆయన కాదు అని వాళ్ళు అపోజ్ చేయాలి. అందు గురించే మేము మీ దగ్గర శంకర భగవత్పాదుల వారి ఇతిహాసాన్ని ముందర పెట్టినటువంటిది. మీరు చెప్పడం శృంగారి పీఠం వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆయన శృంగేరి పీఠం వాళ్ళు 37వ పీఠాధిపతిగా భారతీయ తీర్థే ఉన్నారని చెప్పాలిగా. మేము అదే శృంగేరి పెద్ద స్వామివారిని కూడా తప్పు పడుతున్నాం. మీరు చేస్తున్న తప్పు, అన్యాయం చేస్తున్నారు, ఇలా చేయకూడదు, చేయడానికి మీకు కూడా అధికారం లేదు. అందుకే మేమేం చేసామంటే కేసు కూడా ఫైల్ చేశాం. ఇంకో విషయం చెప్పాలి మీకు. ఆదిశంకర భగవత్పాదుల వారు మఠామనాయ మానశాస్త్రంలో ఏం రాశారంటే ఆచార్య చత్వారః. విధుశేఖర భారతీ స్వామి వారు 2 చెవులతో వినండి. గోపాలకృష్ణ శాస్త్రి గారు శృంగేరి పెద్ద స్వామి వారికి శిరస్సాష్టాంగ ప్రణామాలుగా శ్లోకం మీకు మళ్ళా మేము జ్ఞాపకం చేస్తున్నాము. మఠామనాయ మహానుశాసనంలో రాసిన శ్లోకము ఆచార్య చత్వారః.
మఠాశ్చత్వారః, నలుగురే ఆచార్యులు, 4 మఠాలు. ఒక పీఠం పైన 2 ఆచార్యులు ఉండకూడదు. ఒక దేశానికి 2 రాష్ట్రపతులు ఉండరు. ఒక దేశానికి 2 రాష్ట్రపతులు ఉండరు, ఒకే రాష్ట్రపతి. అలా ఒక పీఠానికి ఒక్కళ్ళే ఉంటారు, 2 ఉండరు. ఇది మేము చెప్పింది కాదు, ఆదిశంకర భగవత్పాదులు వారు మఠామ్నాయి మహానుశాసనలో చెప్పారు 4 ఆచార్యులు. ఇప్పుడు శంకరాచార్యులు బ్రహ్మీభూతులు అవుతారు కదా, అప్పుడు ఉత్తరాధికారిని తీసుకొచ్చి అభిషేకం చేసి అప్పుడు కూర్చోపెడితే అప్పుడు జగద్గురువులు అవుతారు వాళ్ళు. అప్పటి వరకు సామాన్య సన్యాసులుగానే ఉంటారు. ఇంకో విషయం విశ్వనాథ్ గోపాలకృష్ణ భారతీయ తీర్థం తెలియదా? ఈయననే తెలుసా? అందు గురించే ఇక్కడికి వచ్చి మేము సభ పెట్టి సభముఖంగా గణపతి మహావాక్యార్థ సభలకి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు అధ్యక్షులు, సకల శాస్త్రాలలో నిష్ణాతులు. అటువంటి విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారిని అడుగుతున్నాం. ఆయనకి కూడా తెలుసు, ఆయనకి ఫోన్ చేసి కూడా మేము మందలించాం ఒకసారి. తప్పు చేస్తున్నారు విధుశేఖర భారతీ స్వామి వారు, అలా చేయకూడదు, దండం వదిలేసి తిరుగుతూ ఉంటారు. ఎటు దండం అంటే 24 గంటలు దగ్గర పెట్టుకోవాలి. విధుశేఖర భారతీ స్వామి వారు దండం ఏదో ఇష్టం వచ్చినట్టుగా వదిలేసి ఎక్కడికక్కడే తిరుగుతూ ఉంటారు. అసలు సన్యాసనం అనేటువంటిది సంప్రదాయబద్ధంగా అవ్వలేదు. అయితే మేము ఇక్కడే ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడే కూర్చి ఛాలెంజ్ చేస్తున్నాం కదా. విధుశేఖర భారతీ స్వామి వారు విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారితో కాదు కదా, సకల పండితులతో వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్పండి, 100 కెమెరాలు పెట్టండి. సమాజం ముందర వాళ్ళు చేసిన తప్పులు ఏమిటో, మహాన్ శాస్త్రాన్ని ఏ రకంగా ధిక్కరిస్తున్నారో, జనాలు ఏ రకంగా మోసం చేస్తున్నారో మేము ప్రూఫ్ చూపెడతాం. మేము ఆమనాయ పీఠానికి సంబంధించిన జగద్గురు శిష్యులం మేము. మరి 37 మంది మీరు చెప్పే ఆరోపణ 37వ పీఠాధిపతి. మరి ఈ 36 మంది వంశ పారంపర్యం కానీ ఎవరు ఆరోపణ చేయకుండా మీరు ఒకరే చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మాకు దేనిపైన ఆశ లేదు, ధర్మబద్ధంగా అడుగుతాం కాబట్టి. ఇదే విషయం, ఇదే స్వరూపానందేంద్ర సరస్వతి పైన కూడా మేము సాక్షాత్తుగా తిరుపతిలో కండెమ్ చేస్తాం డూప్లికేట్ పీఠాధిపతి అని ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. అలాగే విధుశేఖర భారతి గురించి ఇప్పుడు కండెమ్ చేస్తున్నాం, అందరికీ విషయాలు తెలుస్తున్నాయి. ఇంతేకాదు, ఈ భారతీ తీర్థ మహాస్వామి వారి మీద, విధుశేఖర భారతీ స్వామి వారి మీద సుప్రీంకోర్టులో కూడా కంటెంప్ట్ కేసు వేశాం మేము. ఎవరు? మేము విధుశేఖర భారతీ స్వామి వారి మీద, భారతీయ తీర్థ స్వామి వారి మీద, ఎక్కడ లోకల్ కోర్టులో కాదు, సుప్రీం కోర్టులో కంటెంప్ట్ వేసాము. కంటెంప్ట్ అంటే తెలుసా మీకు? ఏమొచ్చిందంటే అదే ఎందుకు వేయాల్సి వచ్చింది మేము అంటే, 4 ఆమనాయ పీఠాలకి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు జ్యోతిర్మఠానికి సంబంధించిన విషయంలో స్టే ఇచ్చింది. స్టే అంటే ఏమిటి? 2018 నుంచి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ మఠ విషయంలో ఎవరూ కలగ చేసుకోకూడదు అని చెప్పేసి. అప్పుడు భారతీయ తీర్థ స్వామి వారు ఏం చేశారు? డబ్బులు కాశపడి, బంగారు సింహాసనాలు కాశపడి, ఒక క్రిమినల్, ఎవరు? క్రిమినల్ వారణాసి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అతని పేరు అవిముక్తేశ్వరానంద సరస్వతి. ఇదిగో నీకు హిందీ వస్తుంది కదా, ఇది చదవండి. అవిముక్తేశ్వరానందకి వారణాసి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అబ్స్కాండర్ ఘోషించేశారు. ఇలాంటి క్రిమినల్తో చేతులు కలిపి ఎవరు? శృంగేరి భారతీయ తీర్థ స్వామి వారు. ఇప్పుడు విధుశేఖర భారతులు అంటున్నారు మా గురుగారని. నిజంగా ఆయన గురువు గారైతే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, గోవిందానంద స్వామి మీరు తప్పు చెప్తున్నారని చెప్పేసి. మేము వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలన్నీ బయట పెడుతున్నాం. ఇదే కాదు, ఈ అవిముక్తేశ్వరానందుల పైన ఇదిగో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. సుప్రీంకోర్టు అవిముక్తేశ్వరానంద పైన స్టే ఇచ్చింది. ఈయన జ్యోతిష్ పీఠానికి అవ్వడానికి వీరు లేదు అని చెప్పేసి. భారతీ తీర్థ స్వామి వారు, ఇదే 37వ భారతీ తీర్థ స్వామి వారు. అసలు శంకర భగవత్పాదుల వారి జన్మం 2500 సంవత్సరాల క్రితం అయితే ప్రపంచం అంతా అబద్ధం చెబుతున్నారు జగద్గురు శంకరాచార్య పీఠంలో ఉండి. ఒకవేళ ఎవరైనా సరే ఈ రకంగా పీఠాధిపతులుగా ఉండి తప్పు చేస్తే అటువంటి వాళ్ళని నిగ్రహార్హో మనీషినాం అన్యథా పీఠరూఢోపి నిగ్రహార్హో మనీషినాం. విధుశేఖర భారతీ స్వామి వారు శ్లోకం మీకు గుర్తుకు చేస్తున్నాం. అందరూ మీరు పెద్ద పెద్ద విద్వాంసులు అనుకుంటున్నారు. విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు రాజమండ్రిలో ఉండి మఠామనయ మహాశాసనంలో ఉన్నటువంటి పుస్తకంలో శ్లోకం మీకు గుర్తు చేస్తున్నాం. అస్మత్ పీఠ సమారూఢ పరివరాడు ఉక్త లక్షణ అహమేవేతి విజ్ఞేయ. నా పీఠంలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు శంకరాచార్యులుగానే చూడాలి. అటువంటి శృంగేరి శారదాపీఠం శంకరపీఠంలో శంకరాచార్యులుగా
ఉంటూ అబద్ధం చెప్పవలసినటువంటి దుస్థితి భారతీయ స్వామివారికి రావడం సనాతన ధర్మానికి చాలా ఘాతుకమైనటువంటిది. కాబట్టి ఇటువంటి శంకర భగవత్పాదుల వారికి భారతీయ స్వామివారు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. కాబట్టి మఠాన్నాయి మహాన్ శాసనాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. ఇది మేము సుప్రీంకోర్టులో వేసినటువంటి కంటెంప్ట్ రికార్డు పెడుతున్నాం మీకు. ఇప్పుడు మీరు వెళ్ళి విధుశేఖర భారతి స్వామి అడగండి, ఏమండి మీ పైన స్వామీజీ ఇప్పుడు 37వ పీఠాధిపతిగా ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు భారతీయ తీర్థ? అసలు శృంగేరి పరంపర అనేది విచ్చిత్ పరంపర. అదే చంద్రశేఖర భారతి తర్వాత కాదు, చంద్రశేఖర భారతీ స్వామివారి తర్వాత అభినవ విద్యార్థిత్తుల స్వామివారి తర్వాత బాధ్యతలు స్వీకరించారు కదా. ఈయన ఎప్పుడు తీసుకున్నాడు భారతీయ తీర్థ? భారతీయ స్వామివారు 83 ఆ ప్రాంతంలో పీఠాధిపతులు అయ్యారు. సన్యాసం సన్యాసం 2017లో కదా తీసుకుంటే 15లో కాదు. మరి తీసుకుంటే అప్పటి నుంచి గ్యాప్ లో ఈవేళ మీరు ఎందుకు బరస్ట్ అవుతున్నారు? మేము ఇది గత 15 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. ఆంధ్రదేశంలోకి చాలా సార్లు చెప్పాం. ఇక్కడ శ్వేత సభ కూడా పెట్టాం. చెప్పిన దాంట్లో గ్రావిటీ లేక అసలు ప్రభుత్వం కానీ పీఠాధిపతులు కానీ ఎందుకు స్వీకరించలేదు? ఇప్పుడు మీరు చెప్పేది అయితే ఒక పని చేయండి, మహామహోపాధ్యాయులు వారిని పిలిపించి ఇక్కడ వేద సభలు కూడా పెట్టించాం మేము. మీకంటే బాగా తెలుసు ఆయన. మాకు గణపతి మహావాక్యాల సభలకి అధ్యక్షులు. ఆయన అడగండి, మఠామనాయ మహాశాస్త్రంలో శ్లోకం ఒకసారి చదువుకోమని చెప్పండి. మేము కారులో సంస్కృత కళాశాల అయితే ఒక పని చేయండి, ఇదే విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు విశాఖపట్నం స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వరూపానందేంద్రుని జగద్గురు అన్నారు. అడగండి. అదే అడుగుతున్నాం. రాజమండ్రిలో కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి మహామహోపాధ్యాయ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారికి వ్యాకరణ పండితులకి జగద్గురు ఎవరో తెలియదా? దక్షిణుల గురించి విశాఖపట్నం స్వామివారి దగ్గరికి వెళ్ళి జగద్గురు అంటే ఒప్పుకుంటారా మీరు? అందుకే అడిగాం, మీకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటి? అసలు శృంగారపీఠాన్ని శృంగారపీఠం కాదు, శృంగేరిపీఠం అని చెప్పాలి. అసలు కాదు, భారతీయ తీర్థ కాదు 37 లేదా విరూపాంధ్ర కాదు అని చెప్పాలి. వాళ్ళు ఎవరు ఎందుకు చెప్పట్లా? మీరు ఎందుకు చెప్తున్నారు? వాడికి ధైర్యం లేదు కాబట్టి, మాకు ధైర్యం ఉంది కాబట్టి. ధైర్యం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తున్నాం. మేము చేసుకోవడానికి మీ ప్రాధాన్యం పెంచుకోవడానికా లేకపోతే ఎప్పుడు ఇప్పుడు చెప్తున్నారు మీరు? మేము ఇప్పుడే కాదు, ఉత్తరాఖండ్లో కూడా అన్ని చోట్ల నిలదీసి అడుగుతాము. ఇక్కడే కాదు, ఈ విధుశేఖర భారతీ స్వామి వారు ఉత్తరాఖండ్ వచ్చి ఇలాగే అపప్రచారం చేస్తూ ఉంటున్నప్పుడు కంప్లైంట్ కూడా ఫైల్ చేసాము అక్కడ మేము. ఇక్కడే కాదు, ఎక్కడ వెళ్ళినా భారతదేశంలో మా సంచారం జరుగుతూనే ఉంటుంది. స్వామి, సన్యాసాశ్రమం విధులు ఏమిటి? సన్యాసాశ్రమం విధి ఏమిటి అంటే, భగవంతుడి మీద సర్వకాల సర్వావస్థల యందు ధ్యానం చేసుకుంటూ ఆత్మలో లీనమవుతూ గురువు గారు చెప్పేటువంటి ఆదేశాలను పాలించడం. సర్వత్యాగ పరిత్యాగం కదా సన్యాసాన్ని అన్ని వదిలేస్తున్నాడు. మరి పాద పూజలు ఏంటి, దండలు ఏంటి, పూజలు చెల్లించుకోవడాలు ఏంటి, ఇవన్నీ ఏంటండి అసలు? అదే మిమ్మల్ని అడుగుతున్నాం. అడగండి, ఏమిటి ఇది ధర్మమా? అసలు ధర్మంలో ఏం రాస్తుంది? ఒక నిమిషం. మేము అదే కదా జనాలు ఎందుకు జాగృతి చేస్తున్నాం? అడగండి. సన్యాసుల యొక్క కర్తవ్యాలు ఏమిటి, పీఠాధిపతుల యొక్క కర్తవ్యాలు ఏమిటి, ధర్మశాస్త్రంలో ఏం రాసింది? మీ ముందర పుస్తకం పెడుతున్నాయి కదా. 37వ ఎప్పుడో తీసుకున్నారు. ఆయన కాదు అంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఇద్దరు కాదని చెప్తున్నారు. మరి 37 ఒరిజినల్ ఎవరు అసలు? చంద్ర తీర్థ తర్వాత. మీరు ఒక్కొక్క పాయింట్ కరెక్ట్గా వినండి. మేమేమంటున్నాం? శృంగేరి శారదా పీఠాధీశులు భారతీయ తీర్థ స్వామి గారు విధుశేఖరులు కాదంటున్నారు. ఆగండి. భారతీయ తీర్థ స్వామి వారు కూడా ఎందుకు తప్పడుతున్నా ఉంటే, ఆదిశంకర భగవత్పాదుల వారు జన్మ అయ్యి 2500 సంవత్సరాలు అయితే భారతీయ తీర్థ స్వామి వారు 1200 సంవత్సరాలు ఎందుకు చెప్తున్నారు? అందు గురించి మీరు అబద్ధం ఆడద్దు. ఇప్పుడే కాదు, మేము శృంగేరిలో గురుకులంలో చదువుకుంటున్న సమయంలోనే అడిగాం. మేము అప్పటి నుంచి సమాధానం చెప్పలేకపోతున్నారు మాకు. ఇంకో విషయం చెప్తాం, అందరూ వినండి. ఇప్పుడు విధుశేఖర భారతి స్వామి వచ్చారు కదా, చంద్రమౌళి పూజ చేస్తున్నామని పీఠం అంతా పట్టుకొచ్చారు కదా, దొడికిపోయారు మాకు అబద్ధం చెప్పి. అక్కడ కూడా భారతీయ మహాస్వామి వారు కూడా చంద్రమౌళి పూజ చేస్తున్నారు. ఎక్కడ? శృంగేరిలో కూడా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అక్కడ చంద్రమౌళేశ్వరుడు ఒరిజినలా, ఇక్కడ చంద్రమౌళేశ్వరుడు ఒరిజినలా? ఇద్దరు చంద్రమౌళేశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకే చంద్రమౌళేశ్వరుడు.
జనాల్ని మోసం చేయొచ్చు గోవిందానందంగా. అందుకే వీళ్ళు అన్యాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటే సుప్రీంకోర్టులో కూడా కంటెంప్ట్ వేశాం. ఇది వేసిన తర్వాత పక్కన పెట్టిన స్వామీజీ మేము అడిగేది ఏంటంటే శృంగేరి పీఠం తెర మీదకి వచ్చి అతను నకిలీ స్వామిని ఎందుకు చెప్పలేకపోతుంది? ఎవరు పీఠం తరపున ఎందుకు చెప్పలేకపోతుంది? ఆ పీఠం వాళ్ళు కూడా ఇరుక్కున్నారు, అయిపోయారు అంటున్నారు మీరు. అదేండి వాళ్ళు కూడా ఇవన్నీ తెలిసి ఇంకా చాలా తప్పులు చేశారు. మీకు రెండే చెప్పాయి, మీకు ఇంకోటి చెప్తాం. మేము శృంగేరిలో ఉండి సవాల్ చేసాం భారతీయ తీర్థస్వామి వారిని. ఎవరిని? భారతీయ తీర్థస్వామి వారిని శృంగేరికి వచ్చిన సవాల్ చేసాం. ఏం సవాల్ చేసామో తెలుసా? ఈ ఇతిదండ సన్యాసం ఉంటుంది కదా, ఇది కేవలము ఆదిశంకర భగవత్పాదుల వారి పరంపరలో బ్రాహ్మణులకు మాత్రమే. బంగారు సింహాసనానికి ఆశపడి ఎవరు? విధుశేఖర భారతీ స్వామి వారు ఇంతకాలం ప్రశ్నలు వేస్తే తప్పించుకుంటున్నారు కదా, పారిపోతున్నారు కదా అన్ని చోట్లను. ఎక్కడికి వచ్చి పట్టుకున్నాం మీకు అందు గురించే. మీ గురు విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారిని అడగండి, వైశ్యులకి యతిదండ సన్యాసం తీసుకోవడానికి అధికారం ఉందా? ఎక్కడా లేదు. అలా శంకర పరంపరని భ్రష్టు పట్టిస్తున్నారు. ఊరికినే కూర్చోవాలా మేము? అందు గురించి పండితుల మైండ్లో ఇక్కడికి వచ్చి మేము అడుగుతున్నటువంటి కారణం ఇదే. తప్పు ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడికి వచ్చి తప్పు లేదు నిరూపణ చేయమని చెప్పండి. వైష్ణులకు దండ సన్యాసం ఇవ్వచ్చు నిరూపణ చేయమని చెప్పండి. ఎప్పటికి వచ్చి మేము అడుగుతూ ఉంటే మాటల తలుపులు మూసేసేసుకుని మేము బయటికి రాము. క్రిమినల్స్తో మీటింగ్ చేస్తూ ఉంటారు. ఇది అడుగుతున్నాం కాబట్టి మేము ఒకసారి కర్ణాటక నుంచి సుప్రీంకోర్టులో కేసు అటెండ్ అవ్వడానికి వెళుతూ ఉంటే ఇదే భారతీయ తీర్థస్వామి శిష్యులతో కలిసి ఇదే అవముక్తేశ్వరానందలో ఏం చేసేది తెలుసా? 15 గూండాలతో 4 కారులతో 90 కిలోమీటర్ల మమ్మల్ని వెంటాడి అటాక్ చేశారు. 370 ఎఫ్ఐఆర్ కూడా అయింది. అటువంటి క్రిమినల్స్తో చంద్రప్రకాష్ ఉపాధ్యాయ అంటే క్రిమినల్స్ శృంగేరి లోపల మీటింగ్ చేస్తారు. అడుగుతూ ఉంటే తపస్సులో ఉన్నారు. మాకు తెలియదు ఎంత తపస్సులో ఉన్నారు. వైశ్యులకి యతిదండ సన్యాసం అనేటువంటిది నిషిద్ధము. సంపూర్ణ వైశ్యుల నాశనం చేస్తున్నారు. విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారిని అడగండి, విధుశేఖర భారతీ స్వామి వారిని అడగండి. పండితులు ఉన్నారు కదా, ఈ పండితులందరూ ఏమిటి? మాకెందుకు, సభకి వెళితే ఓ 10,000 రూపాయలు దక్షిణ వచ్చేస్తుంది అంతే. దాని గురించి కాదు కదా మేము శంకర భగవత్పాదుల పేరు చెప్పుకొని భిక్ష తీసుకుంటున్నాం కదా, ఆయనకి అన్యాయం చేయకూడదు. స్వామీజీ ఇంకోటి, ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ పీఠాధిపతులు స్వామీజీలు వాళ్ళందరూ చర్చించుకోవాలి తప్ప సనాతన ధర్మం పాటించి ఈ రోజుల్లో మీరు ఇలా బహిర్గతం చేస్తే సమంజసమేనా? ఇప్పుడు ఒక్క నిమిషం 2 రకాలు. ఇప్పుడు మీరేమన్నారు? ఇప్పటి వరకు మీరు బయటికి రాలేదు అన్నారు. బయటకు వస్తే మళ్ళీ ఏమంటున్నారు? దీనికి ఎప్పటి కొడుతోంది అంటున్నారు. అందు గురించే మీ కేవలం ఒక తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన పత్రికర్తలు మాత్రమే. మేము సంపూర్ణ భారతదేశం, ఇక్కడే కాదు, ఢిల్లీ, ఉత్తరాఖండ్, గుజరాత్ అన్నీ తిరుగుతూ ఉంటాం. అందరికీ మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మా యాత్ర ఒక్క చోట కాదు. అందు గురించే ఇప్పుడు మీ ముందర మేము ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సంపూర్ణ పండితుల మధ్యలో ఇక్కడ కూర్చొని విధుశేఖర భారతీ స్వామి వారికి ఘోషణ చేస్తున్నాము, ఇది డూప్లికేటు. ఒకవేళ ఆయనది నేను నిజము అనుకుంటే మేము ఇక్కడే ఉన్నాం కదా, విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఇక్కడ, విధుశేఖర భారతీ స్వామి వారిని కూర్చోబెట్టండి ఇక్కడ. సవాలు అంటే మా స్థాయి కాదని ఎన్నో అనుకుంటూ ఉంటారు. ఎవరు వాళ్ళు విస్మరిస్తున్నారా మిమ్మల్ని? సమాధానం చెప్పలేక పారిపోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ జనాలకు కూడా తెలియాలని చెప్పేసి ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పని చెప్తున్నారు. పోలీస్ ప్రొటెక్షన్ ఈయనకి ఇవ్వలేదా? ఈ డూప్లికేట్ విశాఖపట్నం డూప్లికేట్ ఇవ్వలేదా? అలాగే వీళ్ళకేను ఎవరు వాళ్ళు అనౌన్స్ చేసి 10 days అబౌవ్ అవుతుంది. ఏం అనౌన్స్ చేసి ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం చెప్పేసి సనాతన ధర్మం అని చెప్పేసి ఇక్కడ పీఠాధిపతులు వస్తున్నారని చెప్పేసి అనౌన్స్ చేశారు. విధుశేఖర ఒక్క నిమిషం విధుశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపతులు వస్తున్నారని అనౌన్స్మెంట్ చేశారు కదా. అప్పటికి మేము ఎక్కడున్నాం? ఉత్తరాఖండలో ఉండండి. మేము ఎక్కడున్నాం? మేము ఉత్తరాఖండలో ఉన్నాం. ఉత్తరాఖండలో ఉత్తరామనాయ జ్యోతిర్మఠానికి సంబంధించి బద్రీనారాయణ దేవస్థానం ద్వారాలు మూస్తారు. ఆ కార్యక్రమంలో ఉన్నాం మేము.
ఆ కార్యక్రమాలని ముగించుకుని మేము అక్కడి నుంచి వచ్చాం. దీని గురించే వచ్చాం. మీరు అక్కడైనా నేషనల్ మీడియా ఇప్పుడు ఇంకోటి ఇక్కడే కాదు, అన్ని చోట్ల పట్టుకుంటున్నాం, అన్ని చోట్ల ప్రెస్ మీట్లు పెడుతున్నాం. వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్ని చోట్ల ప్రశ్నిస్తున్నాం. మేము కాశీ విద్వత్ పరిషత్ గురించి తెలుసా మీకు? భారతదేశంలో కాశీ విద్వత్ పరిషత్ కంటే పెద్ద పరిషత్ ఏమైనా ఉందా? వాళ్ళు కూడా నవ్వుతున్నారు వీళ్ళ మీద. ఇంకోటి, విధుశేఖర భారతీ స్వామి వారి మీద కంప్లైంట్ ఇస్తే సమాధానం చెప్పుకోలేక వకీల్ అడ్వకేట్ పంపిస్తే వాడు అలా కాదు ఇలా కాదు అంటే పోలీసులు ఈ అన్యాయ సమాధానం మా దగ్గర చెప్పొద్దని చెప్పారు. కోర్టులో కేసు వేయడానికి ఉత్తరాఖండ్లో రెడీగా ఉంది. పోలీసు ఎంక్వైరీ శృంగేరి మఠానికి కూడా పోలీసులు ఎంక్వైరీకి వెళ్ళారు. ఎవరన్నా మోసం చేయొచ్చు, విషయం తెలిసిన వాళ్ళు మోసం చేయలేరు. మీకు ఎంత గ్రావిటీ ఉంది కూడా ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు అలాగా వాళ్ళ చాలాకి ఏమిటో తెలుసా? అనవసరంగా మనం మాట్లాడితే ఇంకా మొత్తం అంతా రచన బయటకు వస్తుంది. దాని గురించి ఏదో కొంగ చెప్పలా తపస్సు చేసుకుంటున్నట్టుగా మాట్లాడకుండా ఉంటేనే ఏదైతే చూద్దాం రేపొద్దున ఎవరు అది ఇదే ట్రావెల్ నాకులా చేస్తారా? ఎవరైనా పొలిటికల్ ఒత్తిడి మీకు వస్తే మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఎందుకు మనకెందుకు ఏమిటి మీకు ఏదైనా ఒత్తిడి మాక మీద ఉంటారా? ఇప్పుడు ఒత్తిడి ఎప్పుడు వస్తాయి తెలుసా? మీకు ఒక కుటుంబం ఉంటే, మీకు మఠం ఉంటే, మీకు పీట ఉంటే, మీకు ఒక ఆస్తి ఉంటే, మీకు మెడిసిన్ బెంచ్ కార్లు ఉంటే అవన్నీ ఎక్కడ పోతాయో అని చెప్పేసి మేము సన్యాసులు ఇంటింటికి భిక్షకు వెళుతూ ఉంటాం. బ్రాహ్మణుల ఇంటికి మా నుంచి ఏం లాక్కుంటారు? అదే శంకర భగవత్పాద. ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు అన్నారు, శంకర భగవత్పాదులు 8 సంవత్సరాల వయసులో అన్ని చోట్ల తిరిగి మొత్తం స్వాతంత్రం అంకితం అయిపోయారు. ఇందుక అందు గురించి మీ మూలకంగా ప్రశ్నిస్తున్నటువంటి ఈ విషయాలు గోపాలకృష్ణ గారికి తెలీదా? మాకు ఆయన తెలీదా? చాలా ఉన్నారు చెప్పినట్టుగా ఇంకా పీఠాధిపతులు ఉన్నారు కదా, వారికి సంపదకు చెందిన పరంపరలో కొంతమంది నీకుల శిష్యులు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా ఈ విషయం వాళ్ళకి తెలియదు అంటారా? ఇదే పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు చలో శివుడి అన్నప్పుడు నుంచో పెట్టాను, ప్రశ్నించాం, దొరికిపోయారు అడ్డంగా. ఇదే ఈ స్వరూపానందేంద్ర తప్పులు చేస్తున్నప్పుడు వద్దు అని చెప్పాం, వెనెల నుంచో పెట్టాం, అయిపోయింది. ఇదే రమణానంద నెక్కర్లేసి అమెరికాలో తిరుగుతున్నాడు, టీవీలో కూర్చోబెట్టాం, రహస్యం పట్టబయలేదు, ఎవరిని వదిలేదులేదు. మీరు ప్రధాని గారికి లెటర్ ఏదైనా లేఖ రాశారు ఇలాంటి ఇది జరుగుతోంది అని? ఇప్పుడేమో ప్రధాని ఏం చేస్తారు? మఠాంనాయ మహానుశాసనం ఇది మాకు ముఖ్యం, ప్రధానమంత్రి కాదు ముఖ్యం. మీకు అయోధ్యలో కూడా మీకు ప్రయారిటీ అందరికీ స్వామి పీఠాధిపతులకి ఇచ్చారు కదా. మేము పీఠాధిపతులం కాదు, మేము భగవంతుడు. ఇంకో విషయం చెప్తాం, తిరుపతిలో కూడా ఇదే కుప్ప వాళ్ళు అక్కడ అబద్ధాలు చెప్తే ఆంధ్ర హైకోర్టులో వేస్తే స్టే ఆర్డర్ ఇచ్చింది. పండితులు కూడా దక్షిణల ఆశలో తప్పుదారి పడుతున్నారు, సావధానంగా ఉండండి. ఇంకా ఈ ఒక విషయంగా అనేక విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, విషయం మాట్లాడితే మొత్తం పారిపోతారు. ఇప్పుడు రేపు పారిపోవడానికి అడిగిన ఆయన ఏమిటి? ఇంకోటి విజయ యాత్ర. ఏ యాత్ర అది? టైటిల్ ఏం పెట్టారు? శోభాయాత్ర కాదండి, మీరు పదాలు మార్చేస్తూ ఉంటారు. శృంగేరి దాన్ని శృంగారం అంటారు, విజయ యాత్ర శోభాయాత్ర అంటారు, మీరు పదాలు మార్చారు. వినండి, అది వేరు. విజయయాత్ర. విజయయాత్ర అంటే అర్థం ఏమిటి? విజయం. ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా చెప్పగలిగే సత్తా ఉండాలి, అధర్మాన్ని ఖండించాలి. ఈయన విజయయాత్రలో దేన్ని ఖండించారు అంటే విజయమా? అంటే 1000 పాదపూజలు చేయించుకోవడం గిన్నిస్ బుక్ రికార్డా? అదా? 1000 భిక్షావందనాలా? ఏ విజయయాత్ర చెప్పనివ్వండి. ఏ అధర్మం పైన ఇది మాట్లాడారు? క్రిస్టియన్స్ పైన మాట్లాడారా? ముసల్మాన్ పైన మాట్లాడారా? కన్వర్షన్స్ పైన మాట్లాడారా? మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు అధర్మాన్ని ఖండించాలి కదా. ఆదిశంకర 72 మతాల్లో ఖండించారు. కపాలికులు వచ్చి తలసి తీసేస్తామన్నా సరే ధైర్యంగా ముందర వెళ్ళారు. అంటే మాకున్న మఠాలు, మాకున్న పీఠాలు, ఇన్కములు, రిలేషన్స్ పాడైపోతాయని చెప్పేసి భక్తాదులు బలి చేసేస్తే వాళ్ళు పీఠాధిపతులు అవుతారా? అలా కాదు, మేమేం మాట్లాడో మేము ఆత్మజ్ఞానంలో ఉంటాం, సన్యాసిగా ఉండండి, పీఠాధిపతి ఎందుకు మీకు? ఇది మేము నమ్మన్నాం. ప్రశ్న ఏమన్నాం? మమ్మల్ని ఎందుకు నమ్మాలి అంటే మీరు శరీరాన్ని నమ్మద్దు, అందు గురించే ధర్మాన్ని నమ్మండి, గ్రంథాలను నమ్మండి, మూల విషయాన్ని నమ్మండి. ఇది మఠాంనాయ మహానుశాసనం. శృంగేరి మఠాంనాయ మహానుశాసనంలో నియమాలు ఉన్నాయి, గోవర్ధనపురి మఠాంనాయ శాసనంలో ఇవి ఉన్నాయి.
ద్వారకా మఠాన్నాయ మహానుశాసనంలో నియమాలు ఉన్నాయి. అలాగే గోవర్ధన మఠానికి, ఉత్తరామనాయ జ్యోతిర్మఠానికి 4 మఠాలు. 4 మఠాల్లో ఎవరైతే జగద్గురువుగా ఉంటారో వాళ్ళు మాత్రం శంకరాచార్యులు అవుతారో వాళ్ళు మాత్రమే జగద్గురువులు. ఏదో కొట్టులో అప్పడాల్లాగా ప్రతివాడు జగద్గురువే, ప్రతి వీధి జగద్గురువే. ఇదే మన సంస్కృతి. అందుకని ఇక్కడ నుంచి మేము వాళ్ళకి సవాలు ఇస్తున్నాం. ఒకవేళ సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ముందరే ప్రెస్ మీట్ పెట్టకూడదు కదా. మేము పత్రం రాసాం, అందరికీ పంపించాం, మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. ఒకటిగా లిస్ట్గా కూడా మేము చదివేస్తాం. చూడండి, కంక్లూడ్ చేస్తాం, వినండి. విధుశేఖర భారతీ స్వామి వారు జగద్గురువు కాదు. ఆయన చేస్తున్నటువంటి విజయాత్ర ఫరిజీ. ఇంకో విషయం చెప్తాం, ఈయన ఉత్తరాఖండ్ వచ్చి సిగ్నేచర్ చేశారు. నేను జగద్గురు శంకరాచార్య మహాస్వామి శారదా పీఠాధీశుడు అంటే ఏమిటి? ఈయన గురుగారికి టోపీ పెట్టేస్తున్నారు. ఈయన అంతటి మహానుభావులు విధుశేఖర భారతీ స్వామి ఆయన సిగ్నేచర్ కూడా వచ్చి పెడతాం. ఇందులో ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. రెండవది, ఈయన ఛత్రము, చామరాలు, సింహాసనాలు ఇది ఎవరు పెట్టుకుంటారు? పీఠాధిపతి అయిన తర్వాత పెట్టుకుంటారు. ఈయన ఎప్పటి నుంచే గురువుకి టోపీ పెట్టేస్తున్నారు. ఇంకొకటి, మఠాన్నాయ మహానుశాసనం అనేది ఒకటి ఉంది. అసలు విధుశేఖర భారతీ స్వామి మఠాన్నాయ మహానుశాసనం ఉందని తెలుసా? ఇంగిత జ్ఞానం ఉందా అసలు? ఇదే భారతీయ తీర్థ మహాస్వామి వారు కాకినాడ వచ్చినప్పుడు సభలో ఏమన్నారు అంటే, ఇదే భారతీయ తీర్థ స్వామి ఎవరు? మా గురువు గారు. ఎవరైతే అక్కడ మాకు అన్నం పెట్టారో, ఎవరైతే అక్కడ మేము చదువుకున్నామో ఆయనే మోసం చేస్తుంటే మేము ఏ రకంగా ఎన్నిసార్లు చెప్పాం? మేము చెబితే మమ్మల్ని హత్య చేయడానికి మా పైనే కుట్రలు. అందు గురించి సమాజం పైన పెడుతున్నాం. ఇంకోటి, 2500 సంవత్సరాలు ద్వారకామఠ పరంపర, 2500 సంవత్సరాలు జ్యోతిర్మఠం పరంపర, 2500 సంవత్సరాలు పూరి మఠం, 2500 సంవత్సరాలు శృంగేరి 1200. ఏమండి, ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం కేదార్లో నిర్మాణం అయ్యారు. 1200 సంవత్సరాల క్రితం శృంగేరిలో ప్రత్యక్షం అయిపోతారు. లాజిక్ ఏమైనా ఉందా? ఇంకో విషయం, వైశ్యులకి యతిదండము ఇవ్వకూడదు. బంగారు సింహాసనాలకి లోబడి వైశ్య సమాజం అంతా మాకు భక్తులైపోతారు అని చెప్పేసి ధర్మాన్ని అమ్ముకునేటువంటి స్థితిలో భారతీయ స్వామి వారు ఉన్నారు అంటే మరి ప్రశ్నించకపోతే మేము రేపొద్దున వైశ్యుడు వస్తాడు, వైశ్యుడు అడుగుతాడు అక్కడ శృంగేరి పీఠానికి మేము పీఠాభివృద్ధి కాకూడదని ఏం చేస్తారు? కర్ణాటకలో వామనాశ్రమ స్వామి అని చెప్పేసి ఆయన పేరు కూడా చెప్పారు. ఆయన కూడా ఆంధ్రలో తెలంగాణలో తిరగడం మొదలు పెడతారు. అందుకే పట్టుకున్నాం మేము. ఇంకొకటి, ఒక పీఠంలో ఒక్క శంకరాచార్యులు మాత్రమే ఉంటారు. ఆయన మాత్రమే జగద్గురువులు అంటారు. ఇప్పుడు ఒక పీఠంలో 2 జగద్గురువులు ఏ రకంగా అయిపోయారు? ఇంకోటి, క్రిమినల్ కేసు కూడా అవుతుంది. ఇప్పుడు ఈ విధుశేఖర భారతీ స్వామి వారు కూడా వై సెక్యూరిటీతో తిరుగుతున్నారు. కంప్లైంట్ కూడా ఇచ్చాం కర్ణాటక వాళ్ళకి. మీరు విధుశేఖర భారతీ స్వామి వారికి ఏ రకంగా సెక్యూరిటీ ఇచ్చారు? మీరు ఏమైనా థ్రెట్ ఉందా? ప్రాణాపాయం ఉందా? సెక్యూరిటీ ఎవరికి? భారతీయ తీర్థ స్వామి వారికి. ఈయనకి ఎలా ఇచ్చేసారు? ఇప్పుడు సీఎం సెక్యూరిటీ వేరే, హోమ్ మినిస్టర్ వేరే. సీఎంది హోమ్ మినిస్టర్ చేసుకుంటే జనాలు ఏ రకంగా మోసం చేస్తున్నారు తెలియదా మాకు? ఇంకొకటి, మఠాశ్చత్వారః ఆచార్యశ్చత్వారః దురంధరాః. ఇంకోటి, ఆదిశంకర భగవత్పాదుల వారు మఠామ్నాయాన్ని రాస్తూ ఇంకోటి కూడా చెప్పారు, ఎవరన్నా సరే ఈ రకంగా తప్పు చేస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళని పీట నుంచి పట్టుకుని కిందకి లాగేసేయమని చెప్పేసి ఆదేశం ఇచ్చారు. ఇది మా హక్కు, మా అధికారము. శృంగేరి వారు తప్పు పని చేస్తున్నారు కాబట్టి శృంగేరి వారికి శారదా పీఠంపై కూర్చునే అధికారము లేదు. ఇది శంకర భగవత్పాదుల వారు ఇచ్చిన ఆదేశం. ఇది తెలియని వాళ్ళే మేమనే మాకు అక్షర ముక్కలు రావాలనుకుంటున్నారా? మన విషయాలు గోపాలకృష్ణ చేస్తున్నారు. ఇక్కడే కూర్చుని వ్యాఖ్యానం చేయమని చెప్పండి, మేము ఇక్కడే కూర్చుని వ్యాఖ్యానం చేస్తాం. సమస్త ఆంధ్రదేశంలో ఉన్న పండితులు అందరినీ తీసుకురమ్మని చెప్పండి. అందుకే అన్న ఓపెన్ డిబేట్ అవ్వాలని చెప్పాం. భయపడిపోయి పారిపోతే కుదురుతుంది? అది విజయాత్ర అవుతుందా? పిరికి బందులా పారిపోతాయి. ఇప్పుడు అదే SBS స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని అడిగాం, ఎక్కడున్నా విధుశేఖరులు చార్టర్ ఫ్లైట్ అరేంజ్ చేసుకుంటున్నారా అని చెప్పాం. విషయం తెలియని వాళ్ళకి కదా చెప్పాలి. జగద్గురు మహాస్వామి వారు ఎవరు? ఈయన మహాస్వామి వారట. ఈయన గురువుగా టోపీ పెట్టేస్తున్న ఈయన మహాస్వామి వారు. అందుకే కంప్లైంట్లు కూడా రేట్ అయ్యాయి అక్కడ. అసలు మఠామ్నాయ మహానుశాసనంలో ఇంకోటి కూడా చెప్పారు, 4 మఠాలకి 4 శాసనాలు. అసలు శృంగేరి వారు వాళ్ళ దగ్గర ఉన్న మఠామ్నాయ మహానుశాసనాన్ని ముందర పెట్టాలని చెప్పండి, మేము అది పెడుతున్నాం. ఎందుకంటే
శృంగేరిలో ఉన్న పరంపర విచ్చిత్ అయిపోయింది. గురు భూమండలాచార్యులు సార్వభౌములు శృంగేరి వారి కంటే పెద్దవారు లేదని అడుగుతూ ఉంటారు. మా జ్యోతిర్మఠానికి మా ద్వారకా మఠానికి వీళ్ళు చేసినంత అన్యాయం ఇంకెవరూ చేయలేదు. విద్యారణ్యుల వారు రాసినటువంటి పుస్తకాల ప్రమాణం కాదు, నెహ్రూ రాసినటువంటి పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియా ప్రమాణం శృంగేరి వారికి. నేను నెహ్రూయే గురువు. 1200 సంవత్సరాలు కదా. కంచి మఠం వాళ్ళు కూడా 2800 చెప్తారు. ఏమంటే ఒక తండ్రికి 4 కొడుకులు. ఓ కొడుకుని అడిగాం, మీ తండ్రి గారి వయసు అంత 2500, రెండోవాడు 2500, మూడోవాడు 205, నాలుగోవాడు 1200. వాడిని నమ్మాలా వదిలేసేయాలి? అబద్ధాలు చెప్పొద్దు. ధర్మ విరుద్ధంగా చేస్తూ ఉంటే కోర్టులో కూడా వేసాం. ఎవరు? శృంగేరి వారి మీదే వేసాం మేము. విధుశేఖర భారతీ స్వామి వారికి మీ మూలకంగా తెలియజేస్తున్నది ఏమిటంటే, సమస్త ప్రజలకి కూడా 2 రోజుల్లో మాకు సమాధానం చెప్పలేదు. ఎక్కడికి చాలా చోట్ల సమాధానాలు చెప్పకుండా తప్పించుకుంటున్నారు. మా పైన హత్యా ప్రయత్నాలు కూడా చేసినటువంటి కారణంగా ఇటువంటి చిత్తంతో ఉన్నవాళ్ళ సన్యాసులు అర్హులా? శంకర భగవత్పాదుల వారి మఠామనయ మహానుశాసనం అనుసారంగా నిగ్రహార్హో మనీషిణం అన్యథారూఢ పీఠోపి నిగ్రహార్హో మనీషిణం, అటువంటి వాళ్ళు కిందకి లాగేయమన్నారు. కాబట్టి రాజమండ్రిలో ఘోషణ చేస్తున్నాము, ఈ విధుశేఖర భారతి పక్కా డూప్లికేట్ నెంబర్ 2. 2 ఏందని ఎందుకన్నాం? మొట్టమొదటి స్వరూపానంద యంత్రం అయిపోయారు కదా, ఈ 2. మన ఆంధ్రయ్య దొరుకుతుంది అందరికీ, వచ్చి ఇక్కడే భక్తాదులు మోసం చేయడానికి. ఇంకోటి, అందుగురించే శృంగేరి మఠ ప్రక్షాళన ఒక కార్యక్రమం కూడా ఆరంభమైంది. ఏమిటిది? శృంగేరి మఠం ప్రక్షాళన. మొత్తం ప్రక్షాళన చెయ్యాలి, లేదంటే మొత్తం అన్యదా చాలా ఇదవుతుంది చెప్పేసి. మీరు అడగచ్చు, మాకేమిటి అధికారము, అసలు మేమెవరు? 4 ఆమనాయ పీఠాలు ఉన్నాయి కదా. 4 ఆమనాయ పీఠాల్లో వర్తమానంగా పూరి గోవర్ధన పీఠంలో నిశ్చలానంద సరస్వతి స్వామివారు అని చెప్పేసి ఉన్నారు, భారతీయుక్త స్వామివారు అని చెప్పేసి ఉన్నారు. మిగతా 2 పీఠాలకి మా గురువు గారు స్వరూపానంద సరస్వతి స్వామివారు. స్వరూపానందేంద్ర వేరు, స్వరూపానంద సరస్వతి స్వామివారు జగద్గురు శంకరాచార్య. 2 పీఠాలకి జగద్గురువు గారు మా గురువుగారు. మా గురువుగారు 2022లో బ్రహ్మహీనులు అయ్యారు. అయిన తర్వాత అక్కడ అవిముక్తేశ్వరానంద వాళ్ళు ఉన్నారు కదా, మా గురుగారికి మేము 6 శిష్యులు. ఈ శృంగేరి వారు ఏం చేశారు? అహంకారంతో దర్పంతో ఇంకా నేను నెంబర్ 1 టాప్ అయిపోవాలని చెప్పేసి వాళ్ళతో కొమ్మక్కయి 2 పీఠాలని ఆక్రమించేటువంటి సమయంలో కంటెంప్ట్ వేసేసాను. కాబట్టి 2 ఆమనాయ పీఠాల జగద్గురు శంకరాచార్యుల వారి శిష్యులుగా మా దాయత్వం, మా మఠాలను రక్షించుకోవడం. ఇప్పుడు మేము ఎవరో మీకు చెప్పామా? ఎందుకంటే దాన్ని అంటారు కదా తెలుగులో, మన దాన్ని మనం చెప్పుకోకూడదు. అది సన్యాసికి మేము అనకూడదు, మీకే తెలుస్తుంది. పీఠస్థ ఆచార్యులు ఎవరున్నారు? పీఠస్థ ఆచార్యులు ఎప్పటి వరకు ఉంటారో అప్పటి వరకు ఉత్తరాధికారిని పెట్టుకోవచ్చు. ఉత్తరాధికారి ఆ తర్వాత ఉత్తరాధికారి ఎప్పటి నుంచే దోచేస్తూ ఉంటే అధర్మం, అది వద్దు. శృంగేరి మఠం ఏ రకంగా అయిపోయిందంటే ఇప్పుడు క్రిమినల్స్తో పనిచేస్తోంది. భారతీయ తీర్థ స్వామి వారిని అడుగుతున్నాం, విధుశేఖర భారతీ స్వామి వారు మీరే 370 క్రిమినల్ కేసు ఫైల్ అయినటువంటి చంద్రప్రకాష్ ఉపాధ్యాయులతో మీటింగులు చేయట్లేదా? సమాధానం చెప్పండి. ఇప్పుడు పరంపర 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 అంటారు కదా, అసలు శృంగేరిలో పరంపర ఎన్ని గురువులు ఉన్నారో తెలుసా మీకు? మీరు 30 వారు అంటారు కదా. విద్యారణ్యుల వారి సమయంలో శృంగేరి మఠాన్ని జీర్ణోద్ధారం చేశారు. అప్పటికి ముందర పరంపర అంతా విచ్చిత్ అయిపోయింది. నాకు తెలియదా? శృంగేరిలో రీసెర్చ్ సెంటర్కి మేము ఇన్ఛార్జ్గా లేమా? ఇన్ని తాళపత్ర గ్రంథాలు, ఇన్ని మాన్యుస్క్రిప్ట్స్ మా చేతులతో మేము పెట్టాము అక్కడ. మాకు తెలియదు ఇతిహాసం, హిస్టరీ ఏమిటో. మా దగ్గర వచ్చి మాట్లాడమని ఉండి పారిపోతూ ఉంటారు వీళ్ళు. అందుకే పట్టుకున్నాం. నిజంగా విజయయాత్ర అని పెట్టారు కదా, మమ్మల్ని ఓడించి వెళ్ళమని చెప్పండి, పారిపోతారు. మీరే వెళ్ళి అడగండి. విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు సమస్త పండితుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, పెద్ద మంచి వేయండి, ఒకవైపు మేము కూర్చుంటాం. ఎంతమంది పండితులు కావాలో అంతమందిని తెచ్చుకోమని చెప్పండి. ఓపెన్ లైవ్ అవ్వాలి, దేశం అంతా చూడాలి, రంగు బయటపడుతుంది వాళ్ళ. అయిపోయింది. శృంగేరి వారు ఇంకోటి అంటారు, చాలా విచిత్రమైనటువంటిది.
మా శృంగేరి పీఠము రాజకీయాల్లోకి వెళ్ళదు, రాజకీయాల నుంచి దూరము. ఇదే విధుశేఖర భారతి కాంగ్రెస్ డీకే సుమారు ఇంటికి వెళ్ళిపోతుంటాడు, పిలవకపోయినా అందరింటికి వెళ్ళిపోతూ ఉంటారు, పాదపూజలు ఏం చేసుకుంటారు, పక్కన కూర్చోబెట్టుకుంటారు. చెప్పే మట్టుకు మేము చేసేవన్నీ రాజకీయాలు, చేసేవన్నీ కుట్రలు, చేసేవన్నీ హత్యారోపాలు, చెప్పేవన్నీ మేము రాజకీయాలకి వెళ్ళము. మా దగ్గరికి రమ్మని చెప్పండి, మేము చెప్తాం ఏ రాజకీయాలకు వెళ్ళరు. బంగారు సింహాసనాలు, ఇప్పుడు ఈ విధుశేఖర భారతి వచ్చారు కదా, బంగారు సింహాసనాలు పట్టుకొచ్చారు కదా, ఇంకేం అధికారం ఉంది సన్యాసిగా అవన్నీ చేయడానికి? అడిగితే ఏం చేస్తారంటే ఏదో రకంగా వాడి గొంతు నొక్కి పనిచేస్తూ ఉంటారు. అని మేము అలా లొంగం కదా. కాబట్టి సభాముఖంగా రాజమహేంద్రవరంలో కూర్చుని, ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదుల వారు ఆంధ్రదేశం పైన నమ్మకం పెట్టుకున్నారు. 2500 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు శంకర భగవత్పాదుల వారు సౌరాష్ట్ర, మహారాష్ట్ర, కురు, కాంబోజ, అంగ, వంగ, కళింగ, ద్రవిడ, కేరళ, కర్ణాటక ఇవన్నీ తిరుగుతూ ఆంధ్రాకి వచ్చారు. ఆంధ్రాలో పండితులతో సభ చేశారు, ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆంధ్ర పండితులు అడిగారు, ఎవరిని మాకు కూడా ఏదో మార్గదర్శనం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు శంకర భగవత్పాదులు ఏమన్నారంటే, ఇక్కడ మేము మీకు విడిగా సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ వైదికమని యథావత్తుగా కాపాడుతున్నారు, సపరేట్గా మీరు ఏం ఇది చేసుకోవాల్సిన పని లేదని చెప్పారు. అంటే అంత వైదికానికి సంబంధించినటువంటిది. ఇక్కడ పండితులే దక్షిణలకి లొంగిపోయి జనాలు మోసం చేస్తూ ఉంటే దీన్ని మేము సహించాము. తదుపరి కార్యాచరణ ఈరోజు మేము డిక్లేర్ చేయడం అయింది, విధుశేఖర భారతి నెంబర్ డూప్లికేట్ 2 కాదని నిరూపించుకోమని చెప్పండి. సార్ మీరు వైశ్యులకి సన్యాస దీక్ష అనేది లేదు. ఎందుకు మరి ఈ పాయింట్ మీద ఎవరు మాట్లాడలేదు? వాళ్ళకి తెలీదా? తెలిసిండి మాట్లాడితే దక్షిణలు రావు, సన్మానాలు రావు, రెడ్ కార్పెట్లు రావు. పండితులు ఆ దక్షిణల గురించే కదా ఇచ్చారు కదా, 1,00,000 రూపాయలు. మా దగ్గర ఇన్ఫర్మేషన్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, పండితులు వెళుతూ ఉంటారు కదా. ఇప్పుడు అదే అడుగుతున్నామే, నేను చెప్తున్నాం వినండి, వైశ్యుల కులాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, జాగ్రత్తగా ఉండిన వైశ్యులు. ఇగో విధుశేఖర భారతి వారి పైన ఉత్తరాఖండ్లో కంప్లైంట్ ఇస్తే పోలీసుల దగ్గర నుంచి నోటీస్ వచ్చింది, విధుశేఖర భారతి స్వామి విషయంలో రండి అని చెప్పేసి. చెప్పినంత బాగానే ఉందండి, పీఠం ఎందుకు స్పందించట్లేదు? సమాధానం ఏముంది స్పందించడానికి? స్పందిస్తే బయటపడతారు. ఉన్నంతకాలం టైం గెటాన్ చేద్దాం ఉందాం, అన్నిసార్లు సరిపోదు కదా. అలా కాదు, ఇప్పుడు ఈ షార్ట్ కట్ అంటే మీరు వెళ్ళి అడగండి. ఇదిగో విధుశేఖర భారతీ స్వామి వారు తమ స్వహస్తాక్షరాలతో జగద్గురు శంకరాచార్య, శారదా పీఠాధీశ్వరులు, మహాస్వాములు అని సిగ్నేచర్ చేసి జనాల్ని మోసం చేస్తున్నటువంటిది. తన గురువులకు మోసం చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని మోసం చేస్తున్నారు, యావత్ భక్తుల్ని మోసం చేస్తున్నారు. ఈయన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? పదచ్యుతుల్ని చెయ్యాలా, జైల్లో పెట్టాలా? ఈయన్ని సమాధానం చెప్పనివ్వండి. ఇదే స్వరూపానందేంద్ర దగ్గరికి ఎంతమంది పండితులు వెళ్ళలేదు, ఎంతమంది దక్షిణలు తీసుకోవాలి. ఇప్పుడు వదిలేసారా? అలా ఇప్పుడు ఈయన కూడా వదిలేస్తారు. ఇగో భారతీయ తీర్థ మహాస్వామి వారితో క్రిమినల్ ఈ చంద్రప్రకాశ్ ఉపాధ్యాయ ఉన్నాడు కదా, 307 క్రిమినల్. ఈయనతో పర్సనల్ మీటింగులు. ఎవరు? భారతీయ స్వామి వారు. తెలియదా మీకు క్రిమినల్ మీ దగ్గరికి రానివ్వకూడదని చెప్పేసి? అది ఎవరు పబ్లిష్ చేశారు బుక్? ఏది? మీ గురించే పబ్లిష్ చేస్తాం, అన్ని రికార్డు ఉండాలని చెప్పేసి కోర్టులో సబ్మిట్ చేసాము. కోర్టులో సబ్మిట్ చేసాం. పూరి శంకరాచార్యుల వారు ఎవరు? నిశ్చలానంద సరస్వతి స్వామి వారు అవిముక్తేశ్వరాన్ని రిజెక్ట్ చేశారు. అఖాడాలు 13 అఖాడాలు. ఆ అవిముక్తేశ్వరానందే 370 వాపస్ తీసుకోవాలంటారు. ఆ అవిముక్తేశ్వరానందే ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి ఎప్పటివరకు అవడం, అప్పటివరకు నా మనశ్శాంతి లేదంటారు. ఇది ఈ రాజకీయాలు వీళ్ళు చేసి, శృంగేరి వాళ్ళందరూ వీళ్ళు కలిపి ఈ రాజకీయాలు. అర్థమైందా? పేరు మట్టి మేము ఎటువంటి రాజకీయం చేయము, చేసి ఇవన్నీ రాజకీయాలు.
ఇంకా ఒకటి కాదు, చాలా 2, 3 ఉంది. అందు గురించి ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలని చెప్పేసి ఈ విధుశేఖర భారతీ స్వామి వారు ఇక్కడ పట్టుకున్నట్టే విశేషం. కానీ వాళ్ళే ఖండించట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు తెలుసు వాళ్ళ నాటకం, ఈయన ఒక్కరి గొంతు వినిపించారు. వాళ్ళ నాటకం మాకు తెలుసు. మాట్లాడితే ఇరుక్కుంటారు, ఒక్క మాట నోటంటే వచ్చిందా ఇరుక్కుంటారు. అందుకే చంద్రశేఖర స్వామి వారు వయసా సార్? విధుశేఖర భారతీ స్వామి వారు వేరే విశ్వాసం ఒక చోట ఇచ్చారు. కర్ణాటకలో సుప్రీంకోర్టులో మేము వేసిన కేసు నెంబర్ కూడా రాసుకోండి, కావస్తే రెఫరెన్స్ కావాలి కదా. 2018 నుంచి కోర్టు స్టే ఇచ్చింది. శృంగేరి వారు నా అంతటి వాడు లేడు, నేను ఏం చేసినా చెల్లుతుంది అంటే మేమైనా గాలిలో కూర్చున్నా, మాకు తెలియదా. అందు గురించి చెప్పేసి యావత్ ప్రజలు సావధానంగా ఉండండి. నకిలీ సన్యాసుల నుంచి, నకిలీ మఠాధిపతుల నుంచి, నకిలీ పీఠాధిపతుల నుంచి సావధానంగా ఉండండి. ఒకసారి జన్మ కోల్పోతే మళ్ళాసారి జన్మ ఎత్తుకోవచ్చు, కానీ జన్మాంతరాలకి మనకి మార్గదర్శనం చేసే గురువులు నకిలీ వస్తే, పుస్తకాలు నకిలీ వస్తే మనం మోసపోతాం. కాబట్టి అందరూ ధర్మాన్ని కాపాడాలి అంటే శాస్త్ర ధర్మ గ్రంథాలని కాపాడాలి. పండితులకి కూడా మా సందేశం ఇదే. స్వామి రేపు ఉంటారు మీరు అంటే ఒకవేళ రేపు వాళ్ళు కూడా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టారు వెళ్ళి మీరు ఉండాలిగా. వాళ్ళు ప్రెస్ మీట్ మిమ్మల్ని పిలవరు. అయ్యో వాళ్ళ సంగతి నాకు తెలియదా? అయ్యో కాదు, వెళ్ళి అడగండి, మైక్ పెట్టి అడగండి, చెప్పండి సమాధానం మాకు. ఒకటే, వస్తారా, ఓపెన్ డిబేట్లో కూర్చుంటారా, ఓడిపోయిన ఒప్పుకుంటారా, చార్టర్డ్ ఫ్లైట్లో పారిపోతారా? మరి వాళ్ళు ఆయనకి మాట్లాడే స్వామికి అంత సీన్ లేదని వాళ్ళు ఖండించి పడేశారు అనుకోండి, అప్పుడు దాని వాటుడు మాకు సీన్ లేదు కదా, మీకు ఉంది కదా, వచ్చి నిరూపించుకోండి అయ్యా, వాళ్ళు ఫేమస్ అయిపోండి. ఎవరితో అన్నాడు? ఎవరెవరో అలా చెప్తూ ఉంటారులే. అన్నీ ఓడదీసి నుంచో పెడతాం మేము. ఉత్తర భారతదేశంలో మా గురుగారు మాకు సన్యాసం ఇచ్చింది ఇలా లాలీపప్పల్లా కాదు, కూర్చోవడం. 100 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత ఎవడుంటాడు? సరే, హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ.